మీకు నో లాస్ నో గెయిన్ ఉండిందా లేదా ప్రాఫిటబుల్? నేను సేల్ చేసినంత వరకు అయితే మాత్రం నాకేం లాస్ లేదు, ఎందుకంటే నేను మొత్తం టోటల్ బడ్జెట్ చూసుకోలేదు. ఈ ప్రోడక్ట్ నేను ఎంతకి ఇది చేశాను అనేది చూసుకుని దీన్ని సేల్కి పెట్టినప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ వరకు ప్రాఫిట్ ఉందా లేదా అని చూస్తానన్నమాట. సో ఈ ప్రాఫిట్ వరకు వస్తే మనకి ఆల్మోస్ట్ వచ్చినట్లే కదా. ఇప్పుడు నేను ఎలా చెప్తా అంటే, లాట్లో చేసినప్పుడు మీకు వీటన్నిటికీ కాస్ట్ ఎక్కువ అవుతుంది, దీనికి కాస్ట్ అవుతుంది. ఇవి మళ్ళీ మళ్ళీ తెప్పించుకుంటాం కదా, వాటికి సపరేట్ కాస్ట్ ఉంటుంది. అలా అన్నమాట, డిఫరెంట్ ఉంటుంది. అది కూడా నేను పూర్తిగా చెప్తాను. ఇప్పుడు నేను మీకు చూపించేది ఏంటంటే, ఇవి 2 వ్యాక్సెస్ మీరు తీసుకొని నాకు డిఫరెన్స్ చెప్పండి, ఏ వ్యాక్స్ ఏది అనేది. ఐ హోప్ మీకు అర్థమవుతుంది. స్మెల్ చూసైనా చెప్పండి. ఇది సోయ్ వ్యాక్స్, పారాఫిన్. స్మెల్ తెలుస్తుంది కదా, స్మెల్ తెలుస్తుంది కదా. స్మెల్ అండ్ సాఫ్ట్నెస్. ఇది హార్డ్ ఉంది అన్నమాట. మనకి మామూలుగా మనకి ఇది మామూలుగా బయట మనకి ఎక్కడైనా కానీ మన షాపుల్లో వైట్ ఉంటాయి కదా, వైట్ కానీ టీ లైట్ క్యాండిల్స్ కానీ ఐకియాలో దొరికేదంతా ఇది పారాఫిన్, పక్కా పారాఫిన్. సో ఇది హార్మ్ఫుల్. ఇది మనం వెలిగించినప్పుడు నల్ల చిన్న పొగ వస్తుంది అనమాట, కనపడదు బట్ పొగ వస్తుంది. ఇది సోయా అనమాట, ప్లాంట్ తో తయారైంది. సో ఇది వెలిగించినప్పుడు ఏంటంటే మనకి అంత పొగ ఎక్కువ రాదు, నుసిలాగా అంటే మట్టి అది రాదనమాట ఇది. సో ఇది కొంచెం ఇప్పుడు నేను యూస్ చేసేది అనమాట 444 అనమాట. ఇది రెండింటికి యూస్ అవుతుంది. అంటే మార్కెట్లో 3-4 టైప్స్ ఉంటాయి అనమాట. సోయా వ్యాక్స్ లోనే సోయా చంక్స్, సోయా పెల్లెట్స్, సోయా గ్రాన్యూల్స్ ఇలా 3 ఉంటాయి అనమాట. ఒకటి వచ్చి చాలా సాఫ్ట్ ఉంటుంది, అది యూస్ చేయము అసలు దేనికి. ఇది మ్యాక్సిమం అందరూ ఏం చెప్తారంటే సోయా AAA కానీ సోయా 44 కానీ ఉంటుంది అనమాట. అవి రెండిట్లో ఏంటంటే రెండిటికి యూజ్ చేసుకునేటివి ఉంటాయి. మీకు ఏ వెబ్సైట్కి వెళ్ళినా కానీ మనకి చెప్తారనమాట. సో మీకు ఏది కావాలి, మా దగ్గర పలాంది ఉంది అని చెప్పి చెప్తారు. సో మీరు దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు అన్నారు కదా పెల్లెట్స్, గ్రాన్యూల్స్, చంక్స్, వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఇది వచ్చి దీంట్లో కొంచెం హార్డ్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదేంటంటే మౌల్డ్స్ కి యూజ్ చేస్తారనమాట. దీంట్లో హార్డ్ మెటీరియల్. సోయా చంక్స్ అని ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అది ఓన్లీ దీనికి కంటైనర్ క్యాండిల్స్కి యూజ్ చేస్తారు. అది ఎలా ఉంటుందంటే ఇట్లా పట్టుకున్నాగానే మన వెన్నలాగా ఉంటుంది అనమాట. ఎక్కువసేపు ఇది చేయక్కర్లేదు. బట్ దాంట్లో ఉన్న డిఫెక్ట్ ఏంటంటే అది తీసుకున్నాం అనుకోండి, మనం మోల్డ్లో వేసి మోల్డ్ ఇట్లా తీయంగానే అది షేప్ ఉండదు, విరిగిపోతుంది అనమాట. సో అందుకు మీరు ఎప్పుడు ఇట్లా 2-in-1గా యూజ్ చేసే వ్యాక్స్ అయినా తీసుకోండి. లేదు అంటే స్పెసిఫిక్గా మ్యాక్సిమం అన్ని వాటిల్లో ఇప్పుడు రెండిట్లు యూజ్ చేస్తున్నారు అనమాట. సో సోయా AAA మిక్స్ చేస్తే కూడా హార్డ్నెస్ రాదంటారా? మిక్స్ చేస్తే వస్తుంది, బట్ ఏంటంటే అది మళ్ళీ ఇంకొక ప్రాసెస్ కదా. ఇప్పుడు ఇది అనుకోండి, ఇది మనం రెండిటికి ఇది యూజ్ చేసేస్తాం. సో ఇది ప్రిఫర్ చేయొచ్చు అనమాట. మీకు సప్లయర్ వచ్చి మనకి హైదరాబాద్లో కైలాస్ సప్లయర్స్ ఉంటారు. వాళ్ళు మీకు ఏదైనా కానీ పర్ఫ్యూమ్స్, కలర్స్, వ్యాక్స్ వీటి వరకు ఇస్తారు. గ్లాస్వి వీటి మౌల్డ్స్ అండ్ మౌల్డ్ ఒకటి వాళ్ళ దగ్గర రోజ్ బొకెట్ మౌల్డ్, ట్యూలిప్ బొకెట్ ఒకటి మాత్రం అవైలబుల్లో ఉంది, మిగతాటివి లేవు. మిగతా మౌల్డ్స్ అన్ని మనం దీంట్లో తీసుకోవాలి. ఎక్కడ అమెజాన్, మీషో, మీ లేదు అంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మోల్స్ అని కొట్టండి, వాటిల్లో చాలా వస్తాయి. మ్యాట్రిక్స్ అని ఒకటి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, అది లేదంటే
వి క్యాండిల్ వి అని ఉంటుంది అనమాట. అది కూడా దాంట్లో కూడా మోల్డ్స్ అమ్ముతారు. అలాగే చూడండి, అడగండి. మీకు బట్ ఒకే మౌల్డ్ని 3-4 డిఫరెంట్ వాళ్ళని అడిగితే మనకు తెలుస్తుంది అనమాట ఎవరు ఎంత చెప్తారు ఏంటి అనేది. సో దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు అనమాట. సో మీకు